వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నా పేరు ఎన్ అరుణ్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఆర్మూర్ మండల యొక్క కేంద్రంలో పోస్ట్ ఆఫీసులో పోస్టల్ జూనియర్ అసిస్టెంట్ మన సతీష్ గారితో ముఖాముఖ పరిచయంలో అయితే మనం ఉన్నాం. సతీష్ గారు ఒక బ్లైండ్గా ఉండి ఎలాంటి విజయాలు సాధించారు, ఏ విధంగా యువతకు మెసేజ్ ఇవ్వబోతుండు తన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. సార్ చెప్పండి, మీ పేరేంది? నా పేరు సీతా సతీష్ కుమార్ అండి. ఓకే, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇక్కడ ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా గత 6 సంవత్సరాల నుండి విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే నేను ఉద్యోగరీత్యా 2011లో నియమింపబడ్డాను. అప్పటి నుండి ఫస్ట్ మంచిర్యాలలో ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ బదిలీలో నిజామాబాద్ రావడం జరిగింది. అక్కడ 6 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో విధులు నిర్వహించి గత 6 సంవత్సరాల క్రితం మళ్ళీ ఆర్మీకి రావడం జరిగింది. ఈ విధి నిర్వహణలో నాకు చాలామంది మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ నన్ను ఎక్కడైనా ఏ విధంగా అయినా నన్ను మోటివేట్ చేస్తూ ఎక్కడ ఏమాత్రం కించపరచకుండా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అందుకు నేను వాళ్ళకి కృతజ్ఞత ఉంటాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుండి అందుని కాదు 10 సంవత్సరాల వయసులో నాకు చూపు కోల్పోవడం జరిగింది. అది ఆరోగ్యరీత్యా కొద్దిగా రోజంతా క్రమేపీ తగ్గడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. అయినప్పటికీ దేవుడి సహాయంతో కుటుంబ సభ్యుల సహాయంతో మళ్ళీ నేను ప్రారంభించాను, చదువును కొనసాగించాను. అప్పుడు నిజామాబాద్లో 2000 సంవత్సరంలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్నేహ సొసైటీ అని ఏర్పడడం జరిగింది. అందులో మాది ఫస్ట్ బ్యాచ్ 4తో ప్రారంభించారు. వాళ్లకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళ ద్వారా నేను క్రమేపీ చదువుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి ముందుగా తోడ్పాటు చేసిన వారు ఆర్మూర్లో ఉన్న సెయింట్ పాల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ క్యాథరిన్ పాల్ మేడం. ఆమె ప్రోద్బలంతో, ఆమె సహాయంతో, ఆమె చేసిన ప్రోత్సాహంతో స్నేహ సొసైటీలో జాయిన్ అయ్యి అక్కడ 2 సంవత్సరాలు చదువుకొని అక్కడ నుండి మళ్ళీ ఒక స్నేహితుడి సహాయంతో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ 7th నుంచి డిగ్రీ 2nd ఇయర్ వరకు నా చదువును కొనసాగించి ఎంతోమంది టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎక్కడ అయినా నాకు సహాయం చేస్తూ వచ్చారు ప్రతి విషయంలో. అయితే మేము చదువుకునే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. బ్రెయిలీ లిపి అంటే ఇతను ఒక ఆంగ్లేయుడు. 6 చుక్కలతో మా చదువు ఉంటుందండి. దాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయి బ్రెయిల్ అనే ఒక వ్యక్తి, అతను వ్యక్తి అనకూడదు, మా పట్ల దేవుడు, అతను లూయి బ్రెయిల్ని కనుగొని మాకు అందించడం జరిగింది. 6 చుక్కలలోనే మేము అన్ని లాంగ్వేజెస్ వ్రాయడం చదవడం జరుగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు, వారి ప్రాంతీయ భాషలో. దాని ద్వారా నా చదువును కొనసాగించి మళ్ళీ నా జీవితాన్ని కొనసాగించాను. అలా 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుతున్నాను. ఇంటర్మీడియట్ నుంచి మాకు కామన్ పీపుల్తో కలిపి ఉంటుంది. 10th వరకే స్పెషల్ బ్లైండ్ స్కూల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి అంతా కలిపి ఉంటుంది. అందులో కూడా నాకు చాలామంది స్నేహితులు, నార్మల్స్ డిగ్రీలో కూడా చాలామంది స్నేహితులు
సాయం చేస్తూ నన్ను ఉన్నత శిఖరాల్లో నిలిపారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞుని. ఆ తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో డిగ్రీ నేను సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. అందులో ఇంటిగ్రేటెడ్ ఎంఏ అని చెప్పి అప్పుడు సెకండ్ బ్యాచ్ మాది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చింది. ఫస్ట్ జాబు స్టేట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్మూర్లో విధులు నిర్వహించడం జరిగింది. అది చేస్తూ ఉంటే అందులో ఉన్న కొలీగ్స్ నాకు సహాయం చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళే అప్లై చేసి వాళ్ళే దగ్గరుండి ఎగ్జామ్ రాపించి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు. వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఆ తర్వాత 2011లో పోస్టల్ డిపార్ట్మెంట్లో మళ్ళీ మరొక ఉద్యోగంలో చేరడం జరిగింది. అందులో బాగా ఫస్ట్ మంచిర్యాలలో చేసి క్రమేపీ నిజామాబాద్ నుంచి మళ్ళీ నా సొంత ప్రదేశానికి రావడం జరిగింది. సో మీరు ఈ జాబ్లో చేయడానికి ఏ విధమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు? సో మీరు ఇప్పుడు యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అయితే సార్, నేను కళ్ళు పోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మీకు ఆ పొజిషన్ అర్థమై ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత నిరుత్సాహం అయినప్పటికీ మళ్ళీ నాకు నేనే మళ్ళీ బలం తెచ్చుకొని ముందుకు అడగడంలో నాతో పాటు నా ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు చాలా ప్రోత్సాహం చేశారు. సో ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశంలో మీకు చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నారు? సో మీరు ఇక్కడ చాలా బాగుంటుండ్రని, చాలా మందికి మోటివేషన్ చేస్తున్నారని, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ గురించి మంచి మెసేజ్ అయితే ఇస్తున్నారు. సో మీ గురించి అయితే చాలా గౌరవిస్తున్నారు. సో మీరు ఇంత మంచి వాతావరణంలో ఉండడానికి మీ వెనుక ఉన్న బలం ఏంటి? నా స్నేహితులు ముఖ్యంగా. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, ప్రతి విషయంలో నన్ను దేవుడి తర్వాత వాళ్ళే ప్రతి అండదండగా ఉంటూ ఏ విషయమైనా ఎంకరేజ్ చేస్తూ నన్ను నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే స్నేహితులు మించిన వాళ్ళు ఎవరు లేరంటారు కదా. బంధువులు ఉన్నప్పటికీ కూడా బంధువుల పాత్ర బంధువులదే, కానీ స్నేహితులు మాత్రం నన్ను ఏ విధమైన కష్టం వచ్చినా ఇబ్బంది అయినా వాళ్ళు ముందంజలో ఉంటూ నడిపిస్తారు నన్ను. నేను స్నేహితుల విషయంలో చాలా రుణపడి ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ బ్లైండ్ యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అయితే సార్, బ్లైండ్ అని కాకుండా ఒక హ్యాండిక్యాప్డ్, ఎందుకంటే ఒక బ్లైండ్ కాదు, హ్యాండిక్యాప్డ్ అంటే కేటగిరీస్ చాలా ఉంటాయి. అంధత్వం కావచ్చు, లేకుంటే కాలు లేకపోవడము, చేతులు లేకపోవడము, వినికిడి లేకపోవడము. అయితే ఎవరైనా ఒక రకం చెప్పాలంటే కొన్ని సమాజంలో కొంత కుటుంబాల్లో కొంత ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఏం చేయలేరు, సరే ఉన్నది ఎన్నో తిరుగు జీవనం కొనసాగించని వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కొంతమంది, ఇక అంటే సొసైటీ పట్ల అవగాహన లేక కొంతమంది వాళ్ళని ఇంట్లో వస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో వాళ్ళకు తెలిసినా కానీ ఎందుకులే వీళ్ళు ఏం చేస్తారు అని కొంతమంది అలా ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి చదువు ఉంటుంది వాళ్ళ కేటగిరీలో. ఇప్పుడు మాకు అందులోకైతే బ్రెయిన్ లిపి ఉంటుందో, డెఫ్ అండ్ వాళ్ళకి కూడా సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, లేని వాళ్ళకి కూడా హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఎవరైనా సరే వాళ్ళను కృంగ తీయకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను ప్రతి ఒక్కరికి హాస్టల్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి మాకు హాస్టల్ సౌకర్యం ఇచ్చింది. మీరు ఏం చేయొద్దు, జస్ట్ తీసుకొని హాస్టల్ చేంజ్ చేస్తే అంత వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చేస్తే చాలా మంది ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్, బ్లైండ్ వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్, లేని వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్, మంచి పొజిషన్ ఉన్నారు. కాబట్టి ఎవరు నిలిచపడకుండా వీళ్ళు ఏం చేస్తారులే అనుకోకుండా మీ తోచేంత సహాయం చేస్తే మేము ఏదో ఒక స్థాయి ఉంటే మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం సార్. చూసారా, ఇక్కడ మన సతీష్ గారు అయితే బ్లైండ్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడకుండా, ప్రతి ఒక్కరూ నాకు బ్లైండ్ ఉన్నా నాతో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా మన సతీష్ గారిని అయితే ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే ఒక బ్లైండ్ ఉండి కూడా తన ఎక్కడ కూడా సంకల్పం అయితే విడవకుండా సంకల్పాన్ని చేతుల పట్టుకొని ఉద్యోగం సాధించి
ఒక గొప్ప స్థాయిలో అయితే ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో అయితే ఉన్నాడు. తన జీవితాన్ని ప్రతి ఒక్క బ్లైండ్ వ్యక్తి ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజానికి ఎంతైనా అవసరం. ఈ బ్లైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శం తీసుకోవాలి. మా జీవితం అయిపోయింది, మేము బ్లైండ్ అయిపోయినాం, మా జీవితం మేము ఇంకా ఆశలు వదులుకుంటున్నాం అనుకుంటున్న ప్రతి ఒక్క బ్లైండ్ యువతకు, ప్రతి ఒక్క బ్లైండ్ యువకులకు ఈరోజు సతీష్ గారి జీవితాన్ని అయితే మీరు ఆదర్శం తీసుకోవాలి. ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యక్తికి ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలని ఎదగాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం. కటే